హాయ్ అండి. ఉసిరికాయ క్యాండీస్ చేసుకుందామని కేజీ ఉసిరికాయలు కడిగి ఒక గిన్నెలకు తీసుకొని ఈ ఉసిరికాయలు ఫ్రీజర్లో పెట్టుకున్నా ఒక నైట్ మొత్తం. తర్వాత మీదున్న పొట్టు అంతా తీసేసుకోవాలి. క్యాండీస్ మంచి తెల్లగా ఉంటాయి ఇట్లా మంచిగా పొట్టు తీసేసుకుంటే. ఎన్ని రోజులైనా కలర్ అస్సలు మారదు ఇట్లా ఉంచుకుంటే, పొట్టు తీసి ఉంచుకుంటే. అన్ని ఉసిరికాయలు కూడా ఇట్లనే పొట్టు తీసేసుకోవాలి. ఒక ప్లేట్లో పెట్టుకొని అన్నిట్లనే తీసుకున్నా. తర్వాత స్టవ్ మీద 1 లీటర్ నీళ్ళు పెట్టి మసలనివ్వాలి. మసిలినాక ఒక స్టైనర్ పెట్టుకోవాలి ఆ నీళ్ళ మీద. ఈ ఉసిరికాయలన్నీ దానిలో వేసుకోవాలి. వేసుకొని మూత పెట్టుకొని 10 నుంచి ఒక 13 నిమిషాల దాకా స్లిమ్లో పెట్టి ఉడికించుకోవాలి. సిమ్లోనే పెట్టి ఉడికిందో లేదో ఇట్లా ప్రెస్ చేసి చూస్తే మెత్తగా అయితే ఉడికిపోయినట్టు. స్టవ్ ఆఫ్ చేసుకుందాం. తర్వాత ఫ్యాన్ కింద పెట్టి చల్లగా చేసుకుందాం. ఈ ఉసిరికాయలు స్టీమ్ చేసిన నీళ్ళు కూడా మనము తలస్నానం చేసినప్పుడు అలా షాంపూ కలుపుకొని చేసుకుంటే హెయిర్ ఊడది, సిల్క్గా ఉంటుంది ఈ నీళ్ళు పెట్టుకొని స్నానం చేయడం వలన. ఇప్పుడు చల్లగైన క్యాండిల్ని ఇప్పుడు విడదీసుకుందాం పాయలుగా అట్లా. అన్నిట్లనే విడదీసుకోవాలి. విడదీసుకొని ఒక చీసలకు వేసేసుకోవాలి. మనం ఎట్లనైతే స్టోర్ చేసుకోవాలనుకుంటున్నామో అదే ఒక 3 రోజులు ఇట్లా చీసలు వేసుకొని చక్కెర వేసుకొని ఉంచుకోవాలి. చీసల ఏ స్టీల్ గిన్నెలలోనైనా ఇంకా వేరే వాటిలో ప్లాస్టిక్ వాటిలో తప్ప, గాజు వాటిలలో తప్ప వేరే దాంట్లో ఇంట్లో ఇవి వేసుకోవద్దు. గాజు సీసాలనన్నా ప్లాస్టిక్ డబ్బాలలోనన్నా వేసుకోవాలి ఉసిరికాయలు. ఇట్లా అన్నీ ఇట్లనే విడదీసుకొని వేసుకోవాలి మనం కేజీ ఉసిరికాయలు. ఈజీగా వచ్చేస్తుండే అట్లా. అట్లా ప్రెస్ చేస్తేనే అన్నీ ఏ పాయే కాపాయే విడిపోతున్నాయి ముక్కల్లాగా మనం కట్ చేసుకున్నట్టుగా. అన్నీ ఇట్లనే తీసేసుకున్నా. అట్లా వచ్చినాయి విత్తనాలు. ఇప్పుడు ఒక నిమ్మకాయ పిండుకోవాలి. విత్తనాలు తీసేసి అట్లా పిండుకోవాలి. ఒక కాయ మొత్తం అర కేజీకి అయితేనేమో హాఫ్ తీసుకోవాలి. కేజీ కాబట్టి ఒక కాయ మొత్తం పిండుకోవాలి. కొంచెం ఉప్పు, ఇప్పుడు ఉప్పు, చక్కెర హాఫ్ కేజీ చక్కెర దానికి వేసుకున్నాను నేను కేజీ ఉసిరికాయలకు. నేను ఇట్లా షేక్ చేసి చూసిన కలుస్తాయేమని, కలవలేదు. అందుకే స్పూన్ తీసుకొని కలుపుకుంటున్నా. ఒకరోజు ఇట్లా మొత్తం కలిసింది కదా. ఇప్పుడు మూత టైట్ కాకుండా ఉట్టిగానే పెట్టి వదిలేయాలి అట్లనే. మళ్ళీ రేపు కూడా తీసి కలుపుకోవాలి. అట్లా ఒక 3 రోజులు కలుపుకున్నాక 3వ రోజు ఎండలో వేసుకోవాలి. మళ్ళీ ఒక రోజు తెల్లారి కలుపుకుంటున్నా.
మళ్ళీ అట్లనే మూత ఉట్టిగానే పెట్టేసి వదిలేయాలి. మూడు రోజుల తర్వాత ఇది స్టెయినర్లోకి తీసుకుందాం. నీళ్ళన్నీ అడిచిపోయాక ఇప్పుడు ఆ షుగర్ది అది ఏమన్నా ఉంటుంది కదా, అదంతా కిందికి వేరే గిన్నెలోకి వచ్చేస్తుంది. నీళ్ళు అడిచిపోయాక ఒక బేషన్ తీసుకొని ఈ ఉసిరికాయ ముక్కలన్నీ ఇలా పరుచుకోవాలి అన్నీ అట్లా. ఉసిరికాయలల్లో ఎన్నో పోషక విలువలు ఉన్నాయి కదండి. ఇట్లా మనం చేసుకొని ఇట్లా భద్రపరుచుకొని మనం రోజుకొక ముక్కలాగా మొత్తం పరుచుకున్న కదా, 3 రోజుల తర్వాత మంచిగా ఎండినాయి. ఇప్పుడు అన్నీ ఒక దాంట్లోకి వేసుకొని ఇప్పుడు దీనిలో షుగర్ పౌడరు మిక్స్ చేసుకోవాలి. మనం బయట మార్కెట్లో కొంటే ఎట్లుంటాయో అట్లా ఉండడానికని షుగర్ పౌడరు దీనిలో మిక్స్ చేసుకోవాలి అంతా. మీకు దగ్గర నుంచి చూపిస్తాను చూడు ఎంత తెల్లగా ఉన్నాయో. ఒక గాజు బాటిల్లో ఎత్తి పెట్టుకోవాలి. నాకు ఇన్ని క్యాండీస్ అయినాయండి. ఈ హెల్దీ క్యాండీస్ మీకు నచ్చినాయి అని అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి.